రెండేళ్లలో 100కు పైగా వికెట్లు, యావరేజ్ కేవలం 14. ఇండియాలో ఒక ఫాస్ట్ బౌలర్ చేయగలిగిందంతా చేశాడు. అయినా సరే టెస్ట్ స్క్వాడ్లో చోటు దక్కలేదు. నేను మాట్లాడుతుంది ఆకిబ్ నబీ గురించి. ఈ సెలక్షన్ నన్ను నిజంగా నిరాశపరిచింది. రీసెంట్గా అనౌన్స్ చేసిన టెస్ట్ స్క్వాడ్ చూశాక నేను ఒక విషయం చెప్పాలి. ఆకిబ్ నబీ పేరు ఖచ్చితంగా లిస్టులో ఉంటుందని నేను ఆశించాను, కానీ అతను లేడు. బయట ఒక టాక్ నడుస్తుంది, అతను బౌలింగ్లో సరిపడా పేస్ ఉందా లేదా అని. నిజం చెప్పాలంటే అది నాకు అసలు ముఖ్యం కాదు. అతను 140 వేగంతో బాల్ వేస్తాడా లేక స్లోగా వేస్తాడా అనేది పాయింట్ కాదు. కేవలం రెండేళ్లలో 14 సగటుతో 100కు పైగా వికెట్లు తీసినప్పుడు ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి కదా. అతన్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడించకపోయినా పర్వాలేదు, కనీసం స్క్వాడ్లో ఎంపిక చేసి ఉంటే రంజీ ట్రోఫీ ఆడే ఇతర కుర్రాళ్ళకు ఒక మంచి మెసేజ్ వెళ్ళేది. కష్టపడి ఆడితే వికెట్లు తీస్తే మనకు కూడా టెస్ట్ టీంలో చోటు దక్కుతుందనే నమ్మకం వాళ్ళలో కలిగేది. పోనీ ఫిట్నెస్ ఏమైనా సమస్య అంటారా? అది లేదు. ఒక బౌలర్ ఇండియాలో ఏం చేయాలో అదంతా ఆకిబ్ నబీ చేశాడు. ఇంకో విషయం ఏమిటంటే నెంబర్ 9లో వచ్చి బ్యాటింగ్ కూడా చేయగలడు. అయితే కేవలం ఆ బ్యాటింగ్ ఆప్షన్ పక్కన పెట్టినా బౌలర్గా అతనికి ఖచ్చితంగా అవకాశం దక్కాల్సింది. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సెలక్షన్ కమిటీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం వెనక వారి ఆలోచనలు, వ్యూహాలు వారికి ఉండే ఉంటాయి. కానీ ఒక క్రికెట్ అభిమానిగా నేను మాత్రం చాలా నిరాశపడ్డాను. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఆకిబ్ నబీకి టెస్ట్ స్క్వాడ్లో చోటు దక్కాల్సిందా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.